మీకు నాకు చెల్లంత లోకమెల్ల గోలంత టామ్ టామ్ టామ్. గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? కనపడలా ఇంగ్లీష్ పేపర్ చూస్తున్నా. నీకు ఇంగ్లీష్ చదవడం రాదుగా? చూస్తున్నాను కానీ చదువుతున్నా లేదుగా. ఓ యాక్టింగ్. గది ఉదయం లేవగానే ఇంగ్లీష్ పేపర్ చూసి అలవాటు ఉందంట ఎదవకి. అందుకని మనం చూడకపోతే బాగుండదని నటెత్తన్నా. అంతా బానే మేనేజ్ చేస్తున్నావు గానీ పేపర్ తలకిందులుగా కాకుండా తిప్పి చూస్తుంటే ఇంకా బాగుండదు. అవునా? ఈ ఇంగ్లీష్ అక్షరాలు ఎడ్డిని చూసి ఒకేలా ఉన్నాయా? అవును, పైన ఏజ్ కింద గేజ్ పెరిగినా నువ్వు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఏం చెప్పమంటావు పిల్ల, వయసులో ఉన్నప్పుడు పాలి పరుసులు కొడదామని పెళ్లికెళ్ళా. ఆడ చూసుకోకుండా ఓ లేడీ సీర తొక్కే ఆవిడని గట్టిగా అట్టేసుకుని బాధేసింది. తర్వాత నా మొహం చూసి సారీ అండి మా ఆయన అనుకున్నాను అంది. అంతే. పెళ్లి చేసుకుంటే పెళ్ళాలు కొడతారన్న భయంతో మళ్ళీ ఆ ఊసి తిద్దే ఒట్టు. మరి ఇప్పుడైనా చేసుకుంటారా? ఇప్పుడు చేసుకునేది చేసేది. మా ఇంట్లో అలా కాదు. మా అమ్మ కోపం వస్తే వెంటనే మా నాన్న పెరట్లో ఉన్న పాడుబడ్డ బావుని మూసేస్తారు తెలుసా? దేనికి? దేనికంటే మా నాన్ని కోపంలో అందులో తోసేస్తుందని. బావగారు ఇవాళ మీ దినఫలాల్లో యాక్సిడెంట్ అని రాసుంది. అందుకే కదా నేను బయటికి వెళ్ళింది. దినఫలాల్లో రాసుంటే బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ అయినా పడచ్చు. ఏంటి పడేది? నాకు కత్తిరా. బావగారు రే కాంపౌండర్, డాక్టర్ ఎక్కడ? నేనే డాక్టర్. ఎక్కడ? మీరేనా? ఇంటికి పేషెంట్ ఎక్కడ? లోపల ఉన్నాడా? అమ్మో నాది. నేను డైమండ్స్ ఉన్నట్టు అలా కంగారు పడ్డారేంటి? ఇతనే నా పేషెంట్. దుక్కలాగా బానే ఉన్నాడుగా. డాక్టర్ ఈయన కాదు పేషెంట్, ఆయన పదండి. అమ్మో రకతం. అదేంటిది? డాక్టర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. మంచి వాటర్ అనుకో. రక్తం చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. వీడెక్కడ డాక్టర్ రా? ఎర్రగడ్డ అని చెప్పాడు మరి. థ్యాంక్ యూ. నాకు రకతం అంటే భయం. కూర్చోండి డాక్టర్, కూర్చోండి. మీరు ఒట్టి మనిషి కూడా కాదు మరి. బాబు కొద్దిగా హెల్ప్ చేయి. సరే. ఆయనే కాదు నాకు. తొందరగా. అమ్మో 200 ఉంది. అర్జెంట్ గా టాబ్లెట్ వేసుకోవాలి. ఏమున్నాయి దాంట్లో? బాబు కొద్దిగా వాటర్ అందుకో. వీడు వైద్యం చేయడానికి వచ్చారా చేసుకోవడానికి వచ్చారా? డాక్టర్ ముందు పేషెంట్ కి వైద్యం చేస్తారా? నాకు బీపీ, షుగర్, అల్సర్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. నీ ఒంట్లో నిన్ను జబ్బులు పెట్టుకుంటే నువ్వు వైద్యం ఏం చేస్తావు? తొక్క. డాక్టర్ మాత్రం మంచి కాదా? వాళ్ళకి జబ్బులు రావా? నా వైద్యం నాకు పని చేయదు, కానీ ఎదుటోళ్ళు మాత్రం బాగా పనిచేస్తుంది. అదేం డాక్టర్ పర్సులో డబ్బులు తీసి పై జేబులో పెట్టుకున్నారు? డాక్టర్ కి ఫీజు ఇచ్చాను. డాక్టర్ నువ్వే కదా? డాక్టర్ నేనైనా ఫీజు ఇచ్చాను మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. సన్నాసం తీసుకొచ్చావేంట్రా? డోంట్ వరీ బాబు, అందులో కట్టుకడతాయి సామాన్లు ఉంటాయి, అవన్నీ బయటికి తీ. అమ్మా నువ్వు దీన్ని పట్టుకో. ఇతను పెళ్ళానివేగా. చెటప్ అయినా పర్వాలేదు, పట్టుకోవచ్చు. పట్టుకో. ఇది కట్టు కడుతున్నట్టు లేదు. మరేం కడుతున్నట్టుంది? అది కడుతున్నట్టుంది. అదా. అబ్బా ఎంత ముద్దు వస్తుందో. ఎంత గ్లామర్ గా కట్టాను.
మీరేం భయపడక్కర్లేదు, మందులన్నీ రాసిస్తాను, వాడండి, తగ్గిపోతుంది. స్పృహ ఎప్పుడు వస్తుంది డాక్టర్? వస్తే 1 గంటలో రావచ్చు, లేదంటే అసలు రాదా? ఇంకో గంటలో వస్తుంది. అరగంటకు టాబ్లెట్ చొప్పున 4-5 నెలలు వాడండి. మెడికల్ స్టోర్ మీ బామ్మర్దా? కాదు, మా తమ్ముడిది. డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీకా? కాదు, మీకు. వస్తాను. ఇదిగో కన్సెన్షన్ ఫీజు. మేం కదా మీకు ఇవ్వాలి. సారీ, నాకు కొద్ది మత్తు మెరుపు. 300 చెల్లలేదు, రేపు ఇస్తాలే. ఈడెక్కడో బాబు, నా బ్యాగుటి తీసుకోండి. డాక్టర్ అటుకాలు ఇటు రూటు. ఓ, దారి తప్పానా? మంచి డాక్టర్ 500 ఇచ్చాడు. అంటే అమ్మా వైద్యం చేసి చేసి పండిపోయాడు. రేయ్, అన్నయ్య ఈ మెడిసిన్ తీసుకురా. రోజుకి 100 టాబ్లెట్లా? మెడికల్ స్టోర్ బతకద్దు. తిన్నాక అంకుల్ బతుకుతారా? కార్తిక్, అవునే డాన్స్ పిల్ల, మనం ఉండాలా పోవాలా? ఆ గుండు బాబాయ్ ఉన్నడో పోయిండో తెలియంది, మనం ఎక్కడికి పోతాం? నా ఓటర్లని కలుసుకొని నేను చాలా దినములైనది. నా అభిమానులు కలిసి కూడా చాలా దినమైంది. నీకు అభిమానులా? బాగా ముదిరిపోయింది. ఏందది? పిచ్చి. నాకే పిచ్చి అంటావా? నీకేనే రాజకీయం పిచ్చి? నీకేనే మెంటల్. నన్నంటావా నీ ఎంకమ్మా? నిన్ను నన్ను కొడతావే నువ్వు? బుద్ధుందా మీకు? అదిని పెళ్లి ఆగిపోయిందని ఏడుస్తుంటే మధ్యలో మీగోలండి. పెళ్లి ఆగిపోయిందా? అనుకున్నా ఆ హారిగా నొసలు చూసినప్పుడే దానికి పెళ్లి యోగం లేదని తెలిసింది. అదినా బేటీ హారిక. ఇప్పుడు మీ కలిసి వెళ్ళబడ్డాయా? పాపం ఫీల్ అయిందేమో. ఇప్పుడు సర్దుకోండి బ్యాగులు, రోడ్ల మీద డాన్సులు చేద్దురు గాని. ఏమైంది హారిక, అలా ఉన్నావు? మన పెళ్లి జరగదు కార్తీక్, నన్ను మర్చిపో. నా ఏమంక నా దిగినప్పుడే అనుకున్నాను ఏదో మూడింది అని. అంకుల్ గురించే కదా, కోలుకుంటారులే. ప్రాబ్లం అంకుల్ కాదు, ముహూర్తందా? మార్చేద్దాం. ముహూర్తము కాదు. ఓ పంతులా, అతన్ని మార్చేద్దాం. పంతులు కథలు తింగరోడా, జాతకం నాదా? కాదు నాది. నీ జాతకానికి ఏమైంది బంగారం? బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ జాతకం అయితేనో. చూసావా, నీ నుండి కూడా అదే మాట వస్తుంది. ఏ ఆవిడ జాతకానికి ఏమైంది? సల్మాన్ ఖాన్ తో అఫైర్ ఉంది కానీ సినిమాలు తగ్గిన పెళ్లి కాలేదు కదా. దెబ్బైపోయాను. రణధీర్ కపూర్ తగులుకున్నాడు కదా, అయిపోతుందిలే. నాకు డౌటే. కావాలంటే మన బాంబే ఆడిటర్ కత్రినా బంధువే, నేను మాట్లాడతాను. కార్తీక్, ప్రాబ్లం కత్రినా పెళ్లి కాదు. అర్థమైంది. నాన్నగారితో నీ జాతకం చూపిస్తా. అవసరం లేదు, మీ వదుల్ని చూసి నా మొహానికి పెళ్లి రాత లేదు అన్నారు. అనుకున్నా ఎక్కడో కాలింది, సీన్ రివర్స్ అయిందని. వాళ్ళ మొహం, వాళ్ళకి వంట చేయడం సరిగా రాదు, ఇంక జాతకాలు ఏం చెప్తారు? మొన్న మా వదిలి వంటలు ఇరగదీస్తారు అన్నా. అన్నానా? నే ఉంటాను. వెదవది నోటిదూలు కదా. నీకు ఇప్పుడే వచ్చి అపాలజీ చెప్పిస్తా ఉండు. కార్తీక్, బేబీ బేబీ రండి. సారీ అమ్మా, వీళ్ళకి బాడీ పెరిగింది గాని బ్రెయిన్ పెరగల. అవును చూడు, నా బాడీ ఏ సైజు లో పెరిగిందో. బ్రెయిన్ కనపడదులే. ఉంటేగా అసలు కనబడడానికి. ఏ నా నొసలు బాగాలేదా? కావాలంటే పార్లర్కెళ్ళి సరి చూసుకుంటాను. నీకి నొసలు బాగున్నాయి కాబట్టి కార్తిక్ లాంటి మంచి భర్త దొరికాడు. నీకు ఇంకా పెళ్ళే కాలే కదా, మొగడైంది. అందుకని నీకు బ్రెయిన్ పెరగలేదని చెప్పింది. సారీ నా గొరిల్లా డాన్స్ మీద ఒట్టు, ఇంకా నేనేమనా.
ఈసారి పెళ్లి ఆగిపోతే మేందరం కలిసి యాదగిరి గుట్లో నీ పెళ్లి చేస్తాం, సరేనా? నవ్వు నవ్వు. ఏ, హారిక నవ్వింది. ఆ గుండు వెద పూలకుండి కింద కూర్చుని పేపర్ చదవాలా, ఆ పూలకుండి ఆ గుండు వెద మీద పడాలా? టైమ్ ఈజ్ వెరీ బ్యాడ్. ప్రపంచంలో రోజుకి ఎంతో మందికి పెళ్లిళ్ళు అవుతూ ఉంటే నాకు మాత్రమే ఇలా జరగాల? డోంట్ వెరీ మై సన్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. తొక్కలో వేదాంతం చెప్పవాకు, జరగాల్సింది చూడు. ఏముంది, వాడికి తెలివి వచ్చే వరకు మనం పీకేదేమీ లేదు. ఏదో ఒకటి చేసి పెళ్లి వాయిదా పడకుండా చూడరా, నీ గడ్డానికి దండం పెడతాను. వాడికి స్పృహ రాని వీల్ చైర్ లో కూర్చోబెట్టైనా నీకు పెళ్లి జరిపిస్తాను. ఏదైనా తేడా వస్తే నువ్వు వీల్ చైర్ లో కూర్చున్నా. నా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను బంగారం. ఏంటి హారిక అలా ఉన్నావు? అంకుల్ ముంబై తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను కార్తీక్. చిన్నదెబ్బే కదమ్మా, తగ్గిపోతుందిలే. పైగా మేమంతా ఇక్కడలేము, త్వరగా తగ్గిపోతుంది కూడాను. లేదంకుల్, పెళ్లి కూడా వాయిదా వేయండి. మళ్ళీ వాయిదానా? అంకుల్ పరిస్థితిలో పెట్టుకుని మనం పెళ్లిలో చేసుకుంటాం కార్తీక్. ప్లాన్ అంతా పాడు చేసి ఎలా పడుకున్నానో చూడు వెదవా. ఛీ! తెలివచ్చిందా? ఎలా ఉన్నదేది? వామ్మో! ఏమైంది? నన్ను కొట్టాడు. అంకుల్ అంకుల్ నేనెవరిని? కార్తీక్, అదేంటి అంకుల్, మీరు రఘునందన్. మీరెవరు? అంకుల్ నేను హారికని. నేనెక్కడున్నాను? మీరు క్షేమంగా ఉన్నారు, మీకేం కాలేదు. నా తలకేమైంది? అది పూలకుండి పడి తల పగిలిపోయింది. పూలకుండికి ఏం అవ్వలేదు కదా? దెబ్బింది, మొత్తం దెబ్బింది ఇడికి. మీకు కూడా ఏం కాలేదు అంకుల్, పడుకోండి. పడుకుంటే ఎలా? నేనెవరో తెలుసుకోవాలి కదా. కార్తీక్, డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఓ, ఆయన వచ్చి చెప్తారా నేనెవరో? అవునవును. అంకుల్ మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. అవును, నాడు ఎక్కడ కొట్టాడు? చంప మీద. పాలు తీసుకుని మావయ్య. ఈ టాబ్లెట్ పనికొస్తుంది మనకు అలసర వచ్చినప్పుడు. పేషెంట్ ఎలా ఉన్నాడు? నువ్వు అడిగి. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. మీ హెల్త్ ఎలా ఉంది? బీపీ కంట్రోల్లో ఉందా? ఈడేంది నన్ను పేషెంట్లు అడుగుతున్నాడు? డాక్టర్ నేనా ఆడా? నేనేలే. ఇంతకుముందు నీకు నేను తెలుసా? భలేవరే, మీరు మెంటల్ డాక్టర్ జగన్నాథన్ కదా? ఇంకా నయ్యం, మెంటల్ జగన్నాథ్ అన్లా. ఎస్ ముందు మీరు పనుకోండి. ఓ సెటప్ పాలు తీసుకో. ముందు సైకిల్ ఆపి పనుకోండి. అలాగే. ఏమయ్యా, కొద్దిగా ఇండిషన్ తీసుకో. ఏంటి కంపౌండర్ లో వాడుకుంటున్నాడు? ఇంకా పనుకోలేదు మీరు? ఒక ఇండిషన్ ఇస్తాను, మొత్తం తగ్గిపోతుంది. అమ్మో, ఇంజెక్షన్ అంటే నాకు భయం. నాకు భయమే, అందుకే కళ్ళు మూసుకొని ఇస్తాను. తొందర తీవయ్యా, ఎంతసేపు? తీస్తున్నా. ఇదిగోండి డాక్టర్, ఇంజెక్షన్. ఇదిగో ఇండిషన్ ఇస్తున్నాను, కళ్ళు మూసుకో. అయిపోయింది ఇంజెక్షన్. ఈ ఇండిషన్ ఒకటే భలే నాకు టెన్షన్. డాక్టర్ ఏం పర్లేదు కదా? ఏం పర్వాలేదు గాని కొద్ది షాకులో ఉన్నాడు. ఇంకాకేదో జగన్నాథ్ అంటున్నాడు. ఆ పేరు గల ఎత్తి ఎవరైనా ఉన్నారా? జగన్నాథం ఉన్నాడు, ఒక మెంటల్ డాక్టర్ ఉన్నాడు. అది సంగతి. చెటప్ భలే కరెక్ట్గా చెప్పింది. డాక్టర్ సెటప్ అంటే అన్నాడు కానీ నమ్మాడు. మొత్తానికి నేను తప్పించుకున్నా. లేకపోతే పిచ్చోడు కిడ్నాపర్ గురించి ఏదో ఒకటి వాగేసేవాడు. నేను దొరికిపోయేదాన్ని. ఎవరో డాక్టర్ ని ఊగించుకునేలా మాట్లాడుతున్నాడు. ఏం పర్లేదు కదా? ఆ విషయం నేను ఇప్పట్లో ఏం చెప్పలేను. చెప్పకపోతే ఇలా డాక్టర్, మా వాడి పెళ్లి మా అమ్మాయి మెంటల్ కండిషన్ మీద ఆధారపడి ఉంది. నా జీవితం కూడా ఈ పేషెంట్ మీదే ఆధారపడి ఉంది. నీ జీవితానికి ఏమైంది?
టెస్టుల మీద టెస్టులు, సర్జరీ మీద సర్జరీలు, 2 చేతులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు కదా. మా ఆవిడ ఈ పేషెంట్ మీద బిల్డింగ్ పునాది తవ్వేసి పెట్టేసి ఉంచింది. ఆహా. కానీ అంత శ్రమ దేనికి? ఈ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. ఫీజు కింద ఈ బిల్డింగ్ నేను తీసుకుంటాను కదా. అంత పెద్ద పూలకుండి అదే వేరే వాడి తలమి పడుంటే ఈ పాటి టప్పా కట్టేసేవాడు. రెండో అడ్డేరు గారు కూర్చోండి. పర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ లావాదేవీలు సాన్ నడపడం అంత మంచిది కదా కార్తీక్. అవును నిజమే. పవర్ లేని పవర్ ప్లాంట్ లాంటిది ఇప్పుడు అంకుల్ పరిస్థితి. మంచి పవర్ పవర్ స్టార్ లాంటి వాడికి అప్పచెప్పచ్చు ఈ బాధ్యతలు. మన ఇంట్లో పవర్ స్టార్లు ఎవరు లేరుగా. లేడీ స్టాల్ నువ్వు ఉన్నావుగా. నేనా? నో వే. మీరు కూర్చోండి ఆడిటర్ గారు. అబ్బా మేడం, సార్ కోలుకునేంత వరకు చెక్ పవర్ మీ దగ్గర ఉండడమే మంచిది. చూడారిక పాపం ఆడిటర్ గారు ఎంత బాధపడుతూ చెప్తున్నారు. అంత బరువు బాధ్యతలు నా వల్ల కాదు కార్తీక్. చెక్ బుక్ అంత బరువు ఉండదమ్మా. నాకు కూడా అదే అనిపిస్తోంది. కాఫీ తీసుకోండి. చెక్ పవర్ వరకు నాకు ఓకే. కంపెనీ బాధ్యతలంటే నా వల్ల కాదు. ఫోన్ మోసేవాడికి చార్జర్ పెద్ద బరువు కాదమ్మా. కాఫీ తీసుకోండి. నాకిష్టం లేదు. తాగితే కదా ఇష్టమో కాదో తెలిసేది. తాగిన తర్వాత ఇష్టం లేదని ఎవడని చెబుతాడే తింగరదానా. సారీ, నాకు కొంచెం మూలశంక. అవునా? అంటే ఏంటి? అది కూడా తెలియకుండా పెరిగావే. సారీ, దాన్నే పైల్స్ అంటారు. వీరితో పెళ్ళ ఎగుతుందో ఏంటో. మేడం, మీ పెళ్లి విషయం ఏం తెలిచారు? ఈ పరిస్థితుల్లో పెళ్ళేంటి? ఆ 2 అక్షరాలు నాకు కలిసి రాలేదు. హారిక అమ్మా అది కాదు మేడం. దయచేసి ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. మేడం మీరు మేడం కూర్చోండి సార్. సారీ మర్చిపోయాను. ఛ, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు ఒక పూలకుండి మన అందరి జీవితాన్ని మార్చేసిందిరా. ఇప్పుడంత బాధపడ్డం దేనికి తండ్రి? అదేమైనా మనం కష్టపడిన ఆస్త. కొండకి వెంట్రుక వేశాం, కొండ వస్తుంది అనుకుంటే వెంట్రుక వచ్చింది. పోయింది వెంట్రుకేగా. కార్తిక్ గారి పరిస్థితి చూస్తుంటే మజునులా తయారైందిరా. ఏది తండ్రి? కొత్తగా వచ్చిన నాని మజ్నునా లేదా అక్కినే నాగార్జున మజ్నునా? రే బంగారం, అర్జున్ జెంటిల్మెన్ లా ఆలోచించడం మానేసి నాని జెంటిల్మెన్ లా ఆలోచించి చూడు. మనం ఎప్పుడు జెంట్లమేనే, అందుకే లోపల ఏమీ వేసుకోం. అవును తండ్రి, ఇంతకి నువ్వు పెళ్లిని చేసుకోలేదు. చూడు బంగారం, ఆత్మహత్య 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, మన మెడకి తాడు కట్టి దానికి రాయి కట్టి నీళ్ళలో దూకడం. మరి రెండోది? అదే తాడుకి పసుపు రాసి ఆడదాని మెడలో 3 ముళ్ళు వేయడం. ఆహా, అందుకే నువ్వు హాయిగా ఉండి మా మెడలో గుదిబండలేశావు. చూడు బంగారం, మగాడి ఎంత సూపర్ మ్యాన్ అయినా సరే పెళ్ళా ముందుకు వచ్చేసరికి వాచ్మెన్ నేరా. నాలాంటోడైతే ఎప్పటికీ పిల్లని దగ్గర డబర్మేనే. పెళ్లికి ముందు ఎవడైనా పీస్ ఆఫ్ మైండ్, పెళ్ళైన తర్వాత పీసెస్ ఆఫ్ మైండ్. ఆహాహా, ఏం చెప్తురి ఎప్పుడు ఇట్లే చెప్తురా లేదా అప్పుడప్పుడు చెప్తురా? తండ్రి, మీరింత తెలిసిన వాళ్ళు మరి కార్తీక్ పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారు? పెళ్ళనేది అందమైన ఊబి లాంటిది. బయట ఉన్నవాడికి ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. అదే లోపల ఉన్నవాడికి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఉంటుంది. అంతా బ్రాండీయేనా, ఈ చిప్స్ మంచింగేనా, ఆ గుండు పగిలేనా, నా పెళ్లి దొబ్బేనా. కార్తీక్, నువ్వు తాగుతున్నావా? చూడు హారిక, ఆ దేవదాసు ప్రేమ విఫలమైనందుకు తాగాడు. ఈ కార్తీక్ దాసు పెళ్లి పెటాకులైనందుకు తాగుతున్నాడు. పెళ్లి లేకుండా మనం ఫ్రెండ్స్ లాగా ఉండలేమా కార్తీక్? కేబుల్ కనెక్షన్ లేకుండా టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం చూడమంటున్నావు హారిక. కేబుల్ కనెక్షన్ ప్రేమైతే టీవీ పెళ్లి లాంటిది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా జబర్దస్త్ ప్రోగ్రాం చూడలేం హారిక. నువ్వు తాగుతుంటే నేను చూడలేను కార్తీక్. సారీ, నీకు కూడా పెక్కిపోయమంటావా? కాదు, మందు మానేమంది, పోయేమని లేదు. ఆ పారు తన సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ హారిక తన ఆస్తిని అంకుల్ని కాపాడుకోవడానికి వెళ్ళింది.
అంతే తేడా. నువ్వు కూడా మందు కొడతావా కార్తీక్? అంకుల్ మీరేనా? నేనే. వేరే ఏదన్నా అయ్యానా? అంటే అంకుల్ మీ తలకి దెబ్బ తగిలింది. అవును, నా తలకేమైంది? అంటే మీ తల మీద పూలు పడ్డాయి అంకుల్. పూలు పడితేనే ఇంత దెబ్బ తగిలిందా? అంటే దాంతో పాటు కుండి కూడా ఉందంకుల్. ఓ సరే సరే, పెళ్ళయ్యాక తాగడం మాని. థ్యాంక్ గాడ్, అంకుల్ మామూలు మనిషి అయిపోయాడు. మన పెళ్లి జరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. తండ్రి మనమంతా ఆ కొండపైన ఇల్లుంది అక్కడ షిఫ్ట్ అయితే బాగుంటుంది కదా. తప్పురా, టిప్పు సుల్తాన్ ఒప్పుకోడు. రెంట్ ఇచ్చిన ఒప్పుకోడా? రేయ్ గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్. ఏంటి తమ్ముడు గుడ్ న్యూస్ హ్యాపీ న్యూస్ అంటున్నావు? గుండుమాం పోయాడా? గుడ్డు మామ హెల్త్ సూపర్. హారిక మా పెళ్లికి ఓకే చెప్పిందిరా. హలో ఆగు. పెళ్లికి ఓకే చెప్పిన సంబరపడక తమ్ముడు, దాని తర్వాతే ఉంటుంది అసలైన టార్చర్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నువ్వు నోర్మై. తండ్రి నువ్వు లేట్ చేయకుండా వెంటనే పురోహితుని పిలిపించు. ఇవాళ నవమి మంచిది కాదురా. ఇంతవరకు తిది నక్షత్రాలు చూసే కదా ముహూర్తం పెట్టింది. మరి అయిందా పెళ్లి? ఏంటి హారిక డల్గా ఉన్నావు? మన పెళ్లి జరుగుతుంది కార్తీక్. నేను చెప్పలా? సిరియా మీద అమెరికా వాడు బాంబు వేసినట్టు సడన్ గా బ్యాడ్ న్యూస్ ఏంటి హారిక? అంకుల్ కి మళ్ళీ మెమరీ లాస్ వచ్చింది. జరగనిదే తలచితివా దైవమెందులకు, తలచినదే జరిగినదా శాంతి లేదు నీకు. విధి నా లైఫ్ తో టెస్ట్ సిరీస్ ఆడుకుంటోంది. అమ్మా హారిక, బావుగారు ఎలా ఉన్నారు? రెస్ట్ తీసుకుంటున్నారు కింద. ఓ డాక్టర్ గారు, మా బావుగారికి ఎలా ఉంది? తలకి బలమైన దెబ్బ తగిలిన వలన షార్ట్ మెమరీ లాస్ వచ్చింది. షార్ట్ ఫిల్మ్ లాగా షార్ట్ మెమరీ లాస్ ఏంటి డాక్టర్? మీ భాషలో చెప్పాలంటే గజిని అయిపోయాడు. ఏ విషయం అయినా పావుగంట తర్వాత ఏది గుర్తుండదు.